హలో ఎవరీవన్, ఈరోజు మనం ఈ ఐ క్యాప్, జే క్యాప్, కే క్యాప్ అంటే ఏంటో తెలుసుకోబోతున్నాం. ఈ వెక్టర్ రాస్తారు కదా, ఏ బార్ ఈక్వల్స్ టు 3 ఐ క్యాప్ ప్లస్ 4 జే క్యాప్ ప్లస్ 5 కే క్యాప్. ఇది ఒక వెక్టర్ ఈక్వేషన్. ఈ ఐ క్యాప్ ఏంటి, జే క్యాప్ ఏంటి, కే క్యాప్ ఏంటి, ఇది ఒక వెక్టర్ ఈక్వేషన్ ఎలా అయింది ఈరోజు తెలుసుకోబోతున్నాం. మొత్తం స్క్రాచ్ నుంచి మీకు వెక్టర్స్ కొద్దిగా బేసిక్, అంటే వెక్టర్ అంటే ఏంటి కొద్దిగా బేసిక్ తెలిస్తే చాలు. 0 to హీరో లెవెల్ లెక్చర్ ఈరోజు. ఎంసెట్ అని అయిపోతారు, కానీ ఎంసెట్ ఓన్లీ ఎంసెట్ చదవకండి. జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ వరకు చదవండి, ఎంసెట్ ఈజీగా అయిపోద్ది. ఈ లెక్చర్ ఏంటంటే జేఈ మెయిన్స్ క్వశ్చన్స్ ఈజీగా చేసేస్తారు. ఓకే, జేఈ అడ్వాన్స్ ఓన్లీ వెక్టర్స్ మీద క్వశ్చన్ అడగరు. అన్ని చాప్టర్స్ కలిపి వెక్టర్స్ వేరే వేరే చాప్టర్స్ లో నీకు అవసరం పడుతుంది. జేఈ మెయిన్స్ లో అప్పుడప్పుడు అడుగుతారు. ఓన్లీ వెక్టర్స్ నుంచి అప్పుడప్పుడు క్వశ్చన్స్ అడిగేస్తారు, ఎక్కువసార్లు అడగరు. అది కూడా, కానీ వెక్టర్స్ చేయకుండా నువ్వు ఇంకే చాప్టర్ చేయలేవు. అంటే చాలా చాప్టర్స్ లో వెక్టర్స్ అవసరం ఉంటుంది. ఇది ఈజీ చాప్టర్ కదా, అంటే ఇది అంత ఇంపార్టెంట్ చాప్టర్ కాదు కదా అని స్కిప్ చేసేదండి, సరేనా. ఈ ఇంటిగ్రేషన్, డిఫరెన్షియేషన్, వెక్టర్స్, ఈ 3 ఇంపార్టెంట్. బేసిక్ నుంచి స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ నుంచి స్టార్ట్ చేద్దాం. బేసిక్ నుంచి మొత్తం 0 నుంచి స్టార్ట్ చేద్దాం. ఒకవేళ మీకు ఎక్స్ యాక్సిస్, జెడ్ యాక్సిస్ ఇవన్నీ తెలుసుకుంటే స్కిప్ చేసేయండి. 1 డైమెన్షనల్ మోషన్, 2 డైమెన్షనల్ మోషన్, లేదంటే వినండి. మీకు తెలుసే కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది ఎక్స్ యాక్సిస్, హారిజాంటల్ కి ఎక్స్ యాక్సిస్ అంటారు, వర్టికల్ కి పైన వై యాక్సిస్ అంటారు. జెడ్ యాక్సిస్ ఏంటి, తిన్నంగా ముందుకి. కానీ అది మనం పేపర్ మీద గీయలేం కదా, బోర్డు మీద గీయలేం. సో దీనికి ఇలా గీసుకోం అనమాట. దీని అర్థం ఏంటి, జెడ్ యాక్సిస్ అర్థం ఏంటి, తిన్నంగా పై ముందు. ఇప్పుడు 1 డైమెన్షనల్ మోషన్, 2 డైమెన్షనల్ మోషన్, 3 డైమెన్షనల్ మోషన్ గురించి తెలుసుకుందాం. ఒక క్యూబ్ గీసి, ఒక క్యూబ్ అంటే ఇది ఒక నీ ఇల్లు అనుకో, ఇది నువ్వు ఈ ఇంట్లో ఉన్నావు. ఓకే, ఇది నీ ఇల్లు, ఇది నీ ఇల్లు. నువ్వేమో ఇక్కడ కూర్చున్నావు, ఈ కార్నర్ దగ్గర కూర్చున్నావు. ఓకే, ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి ఎన్ని టైప్ ఆఫ్ మోషన్స్ చేయగలవు. మోషన్ అంటే ఇది కాదు. మోషన్ అంటే నడవడం, పరిగెట్టడం, ఎగరడం, అంటే రెస్ట్ లో కాకుండా దున్నపోతులాగా జస్ట్ కూర్చోకుండా నీలాగా పరిగెట్టడం అనమాట. అంటే ఏదో ఒకటి చేయడం, దాన్ని మోషన్ అంటారు. అంటే అలాగా కూర్చొని ఉండకూడదు, ఏదో ఒక పని చేస్తూ ఉండాలి, తిరుగుతూ ఉండాలి, ఏదో ఒకటి, దాన్ని మోషన్ అంటారు. సో నువ్వు ఇక్కడ నుంచి ఎన్ని టైప్స్ ఆఫ్ మోషన్స్ చేయగలవు, ఎన్ని విధాలుగా నువ్వు ఇక్కడ నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వగలవు. ఎన్ని విధాలుగా అంటే ఫస్ట్ 1 డైమెన్షనల్ మోషన్ ఉంటుంది, 2 డైమెన్షనల్ మోషన్, 3 డైమెన్షనల్ మోషన్ మీకు తెలిసి ఉంటుంది. తెలియకపోతే చూడండి అంతే, లేదా స్కిప్ చేసేయండి. 3 టైప్స్ ఆఫ్ మోషన్. ఫస్ట్ 1 డైమెన్షనల్ మోషన్ గురించి మాట్లాడుకుందాం. 1 డైమెన్షనల్ మోషన్ అంటే ఓన్లీ ఎక్స్ లో నడవడం, లేదా ఓన్లీ వై లో నడవడం, లేదా ఓన్లీ జెడ్ లో నడవడం. అంటే ఓన్లీ నువ్వు హారిజాంటల్ వెళ్తున్నావు, లేదా నువ్వు ఓన్లీ పైకి వెళ్తున్నావు పైకి, లేదా ఓన్లీ ముందుకు వస్తున్నావు, అంతే. ఈ 3. అంటే ఈ ఎడ్జ్ నువ్వు ఫాలో అయితే, ఈ వెనకమాల ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్ నువ్వు ఫాలో అయితే ఓన్లీ ఎక్స్ లో వెళ్తున్నట్టు, ఈ ఎడ్జ్ నువ్వు ఫాలో అయితే ఓన్లీ వై లో పైకి వెళ్తున్నట్టు, ఈ ఎడ్జ్ నువ్వు ఫాలో అయితే జస్ట్ ముందుకు వస్తున్నట్టు. అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ మోషన్స్ మన దగ్గర ఉన్నాయి. 1 డైమెన్షనల్ మోషన్స్ 3 ఉన్నాయి అనమాట. 3 వేస్ గా నువ్వు వెళ్ళగలవు. ఇప్పుడు 2 డైమెన్షనల్ మోషన్ అంటే ఏంటి, ఇప్పుడు ఈ గోడలు ఉన్నాయా, ఈ బ్యాక్ వాల్, ఈ సైడ్ వాల్ అండ్ ఈ ఫ్లోర్, ఈ 3 వాల్స్ నువ్వు గీసుకో. ఏంటి, బ్యాక్ వాల్, సైడ్ వాల్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్. 2 డైమెన్షనల్ మోషన్ అంటే కాంబినేషన్ ఆఫ్ 1 డైమెన్షనల్ మోషన్స్. అంటే సపోజ్ నువ్వు 2 డైమెన్షనల్ మోషన్ XY ప్లేన్ లో, అంటే చెప్తాను చూడు, ఇది X యాక్సిస్, ఇది Y యాక్సిస్ కదా. ఈ గోడ ఏంటి, ఈ బ్యాక్ గోడ అర్థమైందా. ఈ గోడ మీద నడిచాం అనుకో, బల్లిలా ఈ గోడ మీద నడిచాం అనుకో, ఇలా నడిచాం అనుకో, ఈ గోడ పైన ఇలా నడిచాం అనుకో. ఓకే, అంటే నువ్వు ఎక్స్ లో కూడా కొద్దిగా మూవ్ అవుతున్నావు అండ్ వై లో కూడా కొద్దిగా మూవ్ అవుతున్నావు. అంటే ఎక్స్ లో కూడా కొద్దిగా ముందుకు వెళ్తున్నావు, వై లో కూడా కొద్దిగా పైకి వెళ్తున్నావు. అంటే ఇలా వెళ్తున్నావు, ఎక్స్ లో కూడా కొద్దిగా ముందుకి, వై లో కూడా కొద్దిగా పైకి. అంటే నువ్వు 2 డైమెన్షనల్ మోషన్ చేస్తావు.
2 dimensional motion combination of x and y, combination of 1 dimensional motion, అందుకే దీన్ని 2 dimensional motion అంటారు. ఓకేనా? ఈ గోడను ఎలాగైనా పాకుకోవచ్చు. ఈ ప్లేన్ లో మాత్రమే, ఈ xy ప్లేన్ లో మాత్రమే. ఇంకోటి ఏంటి, ఇది చూడు, ఇది y యాక్సిస్, ఇది z యాక్సిస్, ఇదే కూడా సైడ్ గోడ, ఇది y యాక్సిస్ పైకి, z యాక్సిస్ ఏంటి ముందుది. ఓకే, ఈ ప్లేన్ లో నడవడం అంటే నువ్వు ముందుకు కూడా వస్తున్నావు, జెడ్ యాక్సిస్ అంటే ఏంటి, ముందుకు వస్తున్నావు, ఆన్ ది సేమ్ టైం నువ్వు పైకి కూడా వెళ్తున్నావు, అంటే ముందుకి వస్తున్నావు పైకి వెళ్తున్నావు, అంటే ఇలాగా. ఓకేనా? అంటే ఇలా వెళ్తున్నావు అనమాట. ఇలా ఎలాగైనా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. నువ్వు ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నా, ఇక్కడ వెళ్ళాలనుకుంటున్నా ఎలాగైనా వెళ్ళొచ్చు. అంటే ఇలా వెళ్తున్నావు, బలిలా పాకుని. XY ప్లేన్ అంటే ఇలా వెళ్తాం, YZ ప్లేన్ అంటే ఇలా వెళ్తాం. ఇప్పుడు XZ ప్లేన్ చూద్దాం. ఇప్పుడు నువ్వు చీమలా పాకుని వెళ్తావు కింద నుంచి. ఎలాగా? ఇది X యాక్సిస్, ఇది Z యాక్సిస్ కదా. అంటే నువ్వు ముందుకి వెళ్తున్నావు, Z యాక్సిస్ అంటే ముందుకి వెళ్తున్నావు, అండ్ కొద్దిగా అటువైపు X యాక్సిస్ వైపు కూడా షిఫ్ట్ అవుతున్నావు. ముందుకి వెళ్తున్నావు, X కి వెళ్తున్నావు. అంటే ఎలా వెళ్తున్నావు? ఇలా వెళ్తున్నావు. ఓకే, ఈ కార్నర్ నుంచి ఆ ఫ్లోర్ కున్న కార్నర్ వరకు ఇలాగాని ఎలాగైనా ఈ ప్లేన్ లో మాత్రం నడిస్తే XZ ప్లేన్ లో నడుస్తున్నట్టు. ఫస్ట్ నువ్వు బల్లి అయ్యావు, తర్వాత చేమ అయ్యావు, ఇప్పుడు బర్డ్ కూడా అవుతుంది. చూడు, పిచ్చుకు అవుతుంది. ఎలా అంటే, సో ఇప్పుడు 2 dimensional motions ఎన్ని ఉన్నాయి? 2 dimensional motions 3 types of motions ఉన్నాయి. 3 dimensional motions చూద్దాం. అంటే X, Y, Z ఈ మూడిటి తాల కాంబినేషన్. అంటే నువ్వు X లో కూడా మూవ్ అవుతున్నావు, Y లో కూడా మూవ్ అవుతున్నావు. అంటే అప్పుడు ఇలాగవుద్ది. అండ్ ఆన్ ది సేమ్ టైం నువ్వు Z లో కూడా మూవ్ అవుతున్నావు, అంటే ఇలాగా. అర్థమైందా? X లో మూవ్ అవుతున్నావు, Y లో మూవ్ అవుతున్నావు, Z లో కూడా మూవ్ అవుతున్నావు. ఈ 3 యాక్సిస్ కలిపితే ఇది. సరేనా? అంటే ఈ కార్నర్, ఈ రూమ్ తరపు ఈ కార్నర్ నుంచి, ఈ ఫ్లోర్ తరపు ఈ కార్నర్ నుంచి ఆపోజిట్ కార్నర్, టాప్ ఆపోజిట్ కార్నర్ వరకు ఇలాగా ఈ వెక్టర్ అన్నమాట. అంటే ఈ ఫ్లోర్ తరపు కార్నర్ నుంచి ఆపోజిట్ టాప్ కార్నర్ వరకు ఇలాగా. ఇదేంటి? ఇది 3 dimensional motion. 3 dimensional motion 1 టైప్ చేయగలవు. ఇప్పుడు నీ దగ్గర ఉన్నవి 3 dimensions మాత్రమే. ఈ 3 dimensions నువ్వు ఎన్ని విధాలు కలపగలవు? సో 2 dimensions నువ్వు ఎన్ని విధాలు కలపగలవు? XZ, YZ, ZX. సరే, 3 dimensional motions నువ్వు ఎన్ని విధాలు కలపగలవు? ఒక విధంగా X, Y, Z. 4th dimension ఉంటే అప్పుడు ఏదో ఒకటి అయ్యి ఉన్నాం. ఇప్పుడు ఎంసెట్ బాయ్స్ కొంతమంది ఉంటారు, 4th dimension కనిపెట్టడానికి ట్రై చేస్తారు. అవును, సరే. నువ్వు అంటే దీని అర్థం ఏంటి? నువ్వు ఎలా వెళ్ళినా కాంబినేషన్ ఆఫ్ XYZ లోనే వెళ్తావు, లేదా YZ లో వెళ్తావు, లేదా XY లో వెళ్తావు, లేదా ZX లో వెళ్తావు, లేదా ఓన్లీ X, ఓన్లీ Y, ఓన్లీ Z లో వెళ్తావు. అంటే XYZ లోనే వెళ్తావు నువ్వు. ఇంక నీ కొత్త డైమెన్షన్ ఏంటి ఉండదు, ఇంకా ఈ మూడిట్లోనే వెళ్తావు. సో ఇప్పుడు సైంటిస్టులు ఏం చేశారంటే, మెథమెటిషియన్స్ ఏం చేశారంటే, ఎలాగా నువ్వు X లోనే వెళ్తావు, Y లోనే వెళ్తావు, Z లోనే వెళ్తావు కాబట్టి ఈ XYZ యాక్సిస్ తాలూకా డైరెక్షన్స్ ని డిఫైన్ చేస్తారు. డిఫైన్ చేయడం ఏంటి? డిఫైన్ చేస్తారు, పేరు ఇస్తారు. X తాలూకు డైరెక్షన్ ఇది, Y తాలూకు డైరెక్షన్ అది, Z తాలూకు డైరెక్షన్ ఇది అని డిఫైన్ చేయడం. అంటే ఇది ఈస్ట్, మా సూర్యుడు ఇటువైపు నుంచి వస్తాడు. ఓకే, ఇది ఈస్ట్ అని సైంటిస్టులు డిఫైన్ చేస్తారు. ఇది వెస్ట్ అని సైంటిస్టులు డిఫైన్ చేస్తారు. సన్ కి ఆపోజిట్ సైడ్ వెస్ట్, సన్ ఏ వైపు నుంచి వస్తుందో ఈస్ట్ అని డిఫైన్ చేస్తారు. నార్త్, సౌత్ అని డిఫైన్ చేస్తారు. సో అలానే X యాక్సిస్ తాలూకా డైరెక్షన్ ఇది అని డిఫైన్ చేస్తారు. X యాక్సిస్ డైరెక్షన్ ఏంటంటే సైంటిస్ట్ ఏం పెట్టారంటే I క్యాప్ అని పెట్టారు. Y యాక్సిస్ డైరెక్షన్ ఏం పెట్టారంటే J క్యాప్ అని పెట్టారు. Z యాక్సిస్ తాలూకా డైరెక్షన్ ఏం పెట్టారంటే K క్యాప్ అని పెట్టారు. ఈ I క్యాప్, J క్యాప్, K క్యాప్ ఏంటి? ఇది ఒక యూనిట్ వెక్టర్స్. ఆ యూనిట్ వెక్టర్ చూసారన్న, అది 7 minutes వీడియో ఉంటది. యూనిట్ వెక్టర్ ఎడిషన్ ఇంపార్టెంట్ వస్తుంది. యూనిట్ వెక్టర్ అంటే ఓన్లీ డైరెక్షన్ మాత్రమే. సో X యాక్సిస్ తాలూకా డైరెక్షన్ I క్యాప్, Y యాక్సిస్ తాలూకా డైరెక్షన్ J క్యాప్, Z యాక్సిస్ తాలూకా డైరెక్షన్ K క్యాప్. ఈ I, J, K పేరు I అని ఎందుకు పెట్టారు, J అని ఎందుకు పెట్టారు, K అని ఎందుకు పెట్టారు అంటే సౌత్ అని ఎందుకు పెట్టారు, ఈస్ట్ అని ఎందుకు పెట్టారు, నార్త్ అని ఎందుకు పెట్టారు పేరు తెలుసా? తెలియదు కదా.
జస్ట్ పేరు పెట్టారు అంతే. దాని వెనక ఏదైనా రీజన్ అయ్యి ఉండొచ్చు, మాకు తెలియదు. కానీ ఈస్ట్, ఇది సూర్యుడు ఇటు వైపు నుంచి వస్తున్నాడు, దీనిపై ఈస్ట్ ఎందుకు పెట్టారు? యశ్వంత్ అని పెట్టచ్చు కదా. ఓకే, వెస్ట్ రాజ్ అని పెట్టచ్చు కదా. ఇది నార్త్ సౌత్ మరి తెలియదు. ఇది ప్రహ్లాద్ అని పెట్టచ్చు కదా. ఏదో ఒక పేరు పెట్టచ్చు కదా, ఏదైనా పేరు పెట్టచ్చు. కానీ ఎవడైతే పెట్టాడో ఆ ఇష్టం అది. సో అలానే ఐ క్యాప్ పెట్టాడు పేరు, జే క్యాప్ పేరు పెట్టాడు అంతే, కే క్యాప్ పేరు పెట్టాడు, ఐజేకే అని పేరు పెట్టాడు అంతే. అందరు ఇది వాడుతున్నారు. నువ్వు పర్టికులర్ తేడా అడుగు కాబట్టి ఏ క్యాప్, బి క్యాప్, సి క్యాప్ అని అనుకో, నీ ఇష్టం అది. కానీ అందరూ అలా వాడరే. నువ్వు ఆంధ్రాకి వచ్చి జపనీస్ వాడతా అంటే అవుతుందా? నువ్వు అందరికీ అర్థం అవ్వాలి, అందరి మాటలు నీకు అర్థం అవ్వాలి. సో అప్పుడే కమ్యూనికేషన్ అవుతుంది. కానీ నువ్వు ఐ క్యాప్, జే క్యాప్ వాడు, ఏ క్యాప్, బి క్యాప్ వాడుతున్నంటే అందరు వాడిందే వాడదు. సో ఇప్పుడు అర్థమైందా ఐ క్యాప్, జే క్యాప్, కే క్యాప్ అంటే ఏంటో? సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట అసలైంది. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఎంత మ్యూజికల్ రోజులు ఉన్నారు మీ ఊర్లో. ఇది వై యాక్సిస్. జెడ్ యాక్సిస్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. సపోజ్ ఇది ఒక వెక్టర్ ఏ బార్, ఇది ఒక వెక్టర్ ఏ బార్ అండ్ దాని మ్యాగ్నిట్యూడ్ 3. ఇప్పుడు దీని ఈక్వేషన్ రాయంటారు, ఎలా రాస్తావు? ఈక్వేషన్ ఎలా రాస్తావు? ఏ బార్ ఈక్వల్స్ టు చెప్పు. వెక్టర్ అంటే ఏంటి? దాని మ్యాగ్నిట్యూడ్ అండ్ దాని డైరెక్షన్. దాని మ్యాగ్నిట్యూడ్ ఎంత? 3. అదే డైరెక్షన్ లో ఉంది, పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ లో ఉంది. పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ లో ఉంది అంటే దాని అర్థం ఏంటి? ఐ క్యాప్. డైరెక్షన్ ఏంటి? ఐ క్యాప్. ఇప్పుడు సపోజ్ ఇది బి బార్, బి బార్ దీని దానికి మ్యాగ్నిట్యూడ్, దాని లెంత్ 4 యూనిట్స్. దీని ఈక్వేషన్ రాయంటే ఎలా రాస్తావు? ఇది బి బార్, దాని మ్యాగ్నిట్యూడ్ ఎంత? 4. అదే డైరెక్షన్ లో ఉంది, మైనస్ ఎక్స్ డైరెక్షన్ లో ఉంది. ఎక్స్ లో లేదు, పాజిటివ్ ఎక్స్ లో లేదు, మైనస్ ఎక్స్ లో ఉంది. సో మైనస్ ఐ క్యాప్ అంటే మైనస్ 4 ఐ క్యాప్. అర్థమైందా? దానికి అర్థం ఏంటి? పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ తాలూకా డైరెక్షన్ ఐ క్యాప్ ప్లస్ ఐ క్యాప్, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ తాలూకా డైరెక్షన్ మైనస్ ఐ క్యాప్. సింపుల్. పాజిటివ్ వై యాక్సిస్ ప్లస్ జే క్యాప్ మైనస్ వై యాక్సిస్ మైనస్ జే క్యాప్. సో పాజిటివ్ జెడ్ యాక్సిస్ కే క్యాప్, అదే ప్లస్ కే క్యాప్, మైనస్ జెడ్ యాక్సిస్ మైనస్ కే క్యాప్. సింపుల్. ఇప్పుడు ఇంకోటి ఇచ్చాడు అనుకో, సి బార్ ఇలా కిందకి ఇచ్చాడు అనుకో, సి బార్. ఇప్పుడు దీని మ్యాగ్నిట్యూడ్ 5 అయింది అనుకో, ఏంటి? దాని మ్యాగ్నిట్యూడ్ అండ్ దాని డైరెక్షన్ ఏంటి? మైనస్ జే. కిందకి మైనస్ జే. ఓకేనా? సో ఇలా సపోజ్ ఇప్పుడు ఇలా కాదు అలా కాదు అనుకొని ఇలా ఒక వెక్టర్ ఇస్తాడు డి. ఎక్స్ కాదు, వై కాదు, మధ్యలో నుంచి వెళ్ళింది. ఓకే, అండ్ ఈ డి తాలూకా ఎక్స్ కాంపోనెంట్, డి తాలూకా ఎక్స్ కాంపోనెంట్ 4 అండ్ డి తాలూకా వై కాంపోనెంట్ 3 ఇచ్చాడు. ఈ ఎక్స్ కాంపోనెంట్ ఏంటి, వై కాంపోనెంట్ ఏంటి? రిజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్ చెప్పాను. రిజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్ చెప్పాను ఏంటంటే ఒక వెక్టర్ కి నువ్వు 2 మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ వెక్టర్స్ కింద విడగొట్టగలవు. 3 మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ వెక్టర్స్ కింద కూడా అదే విడగొట్టగలవు, 3 మ్యూచువల్లీ యాక్సిస్ ఉన్నప్పుడు కూడా. అండ్ ప్రెసెంట్ మనం 2 యాక్సిస్ గురించి మాట్లాడుకుంటాం. సో వెక్టర్ ఇలా ఉందంటే ఈ వెక్టర్ తలగా కాంట్రిబ్యూషన్ కొద్దిగా ఎక్స్ మీద కూడా ఉంటది, కొద్దిగా వై మీద కూడా ఉంటది. అది మీరు రిజల్యూషన్ వెక్టర్స్ చూడండి, లేకపోతే చెప్పేస్తాను. అంటే ఇది కొద్దిగా ఎక్స్ వైపు కూడా కొద్దిగా మూవ్ అవుతుంది. ఎక్స్ వైపు ఎంత మూవ్ అవుతుంది? డిఎక్స్ మూవ్ అవుతుంది. వై మీద ఎంత మూవ్ అవుతుంది? వై మీద పర్పెండిక్యులర్ వ్యూ, వై మీద ఎంత మూవ్ అవుతుంది? డివై మూవ్ అవుతుంది. ఓకే, ఈ డిఎక్స్ 4 ఇచ్చాడు, డివై 3 ఇచ్చేసాడు. ఇప్పుడు నువ్వు రాయి వెక్టర్ డి వెక్టర్ ఎలా రాస్తావు? డి వెక్టర్ ఏమవుతుందంటే ఈ డిఎక్స్ అండ్ డివై తాలూకా వెక్టర్ కాంబినేషన్ అవుతుంది. రిజల్యూషన్ వెక్టర్స్ అదే, డిఎక్స్ ప్లస్ డివై తాలూకా వెక్టర్ సమ్. ఇదే డి, ఇదే రిజల్యూషన్ వెక్టర్స్. ఒక వెక్టర్ ని నువ్వు 2 పర్పెండిక్యులర్ వెక్టర్స్ కింద విడగొట్టగలవు, డిఎక్స్ అండ్ డివై. ఓకే, జెడ్ ఉంటే ప్లస్ డిజెడ్ కూడా వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇది ఏంటంటే ఇప్పుడు డిఎక్స్ వెక్టర్ అంటే ఏంటి? డిఎక్స్ తాలూకా మ్యాగ్నిట్యూడ్. ఇంకో పాయింట్, సపోజ్ ఏ బార్ ఉందనుకో, ఏ
ఈ పైన నువ్వు బార్ తీస్తావు అనుకో, ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? మ్యాగ్నిట్యూడ్ ని. దీన్ని మ్యాగ్నిట్యూడ్ ని. దీని అర్థం ఏంటి? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ అనే అర్థం. గడిగడికి గీతలు గీసి పైన గీత రాయలేం కాబట్టి ఏ అని రాసేస్తాం సింప్లీ. సో ఇప్పుడు డిఎక్స్ పైన బార్ తీస్తాం కాబట్టి ఇది డిఎక్స్ తాలూకు మ్యాగ్నిట్యూడ్. డిఎక్స్ తాలూకు మ్యాగ్నిట్యూడ్ అండ్ డిఎక్స్ తాలూకు డైరెక్షన్. డిఎక్స్ తాలూకు డైరెక్షన్ ఏంటి? అది ఏ డైరెక్షన్ లో ఉంది? ఏ డైరెక్షన్ లో ఉంది? ఎక్స్ డైరెక్షన్. ఎక్స్ డైరెక్షన్ ఉంది, దాని డైరెక్షన్ ఏంటి? ఐ క్యాప్. డివై. ఇప్పుడు డివై తాలూకు మ్యాగ్నిట్యూడ్ అదే డివై. అది ఏ డైరెక్షన్ ఉంది? వై డైరెక్షన్ లో ఉంది. వై డైరెక్షన్ ఉందంటే దాని డైరెక్షన్ ఏంటి? జే క్యాప్. అర్థమైందా? అంటే డి వెక్టర్ అనేది డిఎక్స్ ఐ క్యాప్ ప్లస్ డివై జే క్యాప్. ఇంపార్టెంట్ రో ఇది. డి వెక్టర్ ఏంటి? డిఎక్స్ ఐ క్యాప్ ప్లస్ డివై జే క్యాప్. ఇప్పుడు డిఎక్స్ ఎంత ఇచ్చాడు? 4 ఇచ్చాడు. 4 ఐ క్యాప్ ప్లస్ డివై ఎంత ఇచ్చాడు? 3 జే క్యాప్. ఇది వెక్టర్ ఈక్వేషన్. సింపుల్. సో ఇప్పుడు ప్రీవియస్లీ ఏం చదువుకున్నాం? ఇది ఎక్స్, ఇది వై, ఇది ఏ అయింది అనుకో. ఇది ఏ. ఈ ఏ తాలూకా ఎక్స్ కాంపోనెంట్ కొద్దిగా ఉంటది. అంటే ఏ అనేది ఎక్స్ లో కూడా కొద్దిగా మూవ్ అవుతుంది. అంటే ఎక్స్ లో కూడా కొద్దిగా మూవ్ అవుతుంది. ఆ వెక్టర్ ని ఏఎక్స్ అందాం. అండ్ ఇది వై అండ్ ఇది వై లో కూడా కొద్దిగా మూవ్ అవుతుంది. ఏంటి? వై లో కూడా కొద్దిగా మూవ్ అవుతుంది. ఎంత? ఏవై. ఇది ఏఎక్స్ వెక్టర్, ఇది ఏవై వెక్టర్. అంటే ఏ బార్ అనేది ఏఎక్స్ ప్లస్ ఏవై తాలూకా వెక్టర్ సమ్. సో ఇక్కడ నుంచి ఏంటి తెలుస్తుందంటే ఏ బార్ అనేది ఏఎక్స్ ఐ క్యాప్ ప్లస్ ఏవై జే క్యాప్ అవుద్ది. సరేనా? ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని బట్టి నీకు ఏంటి అర్థం అవుతుందంటే, ఒక ఎగ్జాంపుల్ నీకు సపోజ్ ఏ బార్ అనేది 3i క్యాప్ ప్లస్ 4j క్యాప్ ఇచ్చాడు. దీని నుంచి ఏఎక్స్ తాలూకు కాంపోనెంట్, అదే ఎక్స్ తాలూకు కాంపోనెంట్ అండ్ వై తాలూకు కాంపోనెంట్ నువ్వు ఈజీలీ తీయగలవు. ఏంటి? ఎక్స్ తాలూకు కాంపోనెంట్ 3 అండ్ వై తాలూకు కాంపోనెంట్ 4. ఏఎక్స్ అనేది 3 అవుద్ది అండ్ ఏవై అనేది 4 అవుద్ది. ఈజీలీ తీయగలవు అనమాట. ఎగ్జాంపుల్ కాదు, జస్ట్ ఈజీలీ తీయగలవు అనమాట. సపోజ్ నీకు జెడ్ యాక్సిస్ కూడా వచ్చింది అనుకో. సపోజ్ నీకు జెడ్ యాక్సిస్ కూడా వచ్చింది అనుకో, అప్పుడు ఏజెడ్ అని రాస్తావు. ఏజెడ్ కే క్యాప్. సింపుల్. లేదు సింపుల్. ఏజెడ్ ఏంటి? ఏజెడ్ తల కాంపోనెంట్ ఏంటి ఒకసారి చెప్తాను. ఏజెడ్ తల కాంపోనెంట్ ని ఒకసారి ఫీల్ చేయిస్తాను. ఏంటంటే ఇక్కడ కనిపిస్తుందా? లైట్ రిఫ్లెక్షన్ పడుతుంది అనుకుంటాను. ఇది ఎక్స్, ఇది వై, ఇది జెడ్. జెడ్ ఏంటి? అవతల వైపు. అంటే ఇది జెడ్. ఓకేనా? జెడ్ తాలూకు ప్లేన్ ఎలా ఉందంటే, ఒక నోట్ బుక్. జెడ్ తాలూకు ప్లేన్ జెడ్ ఎక్స్ అండ్ జెడ్ తాలూకు ప్లేన్ ఇలా ఉంది. సరేనా? ఎలాగా? ఇలా ఉంది. ఓకే, ఇది ఎగ్జెడ్ తాలూకు ప్లేన్. వెక్టర్ ఎలా ఉందంటే ఇలాగ ఎక్స్ వై జెడ్ తాలూకు కాంబినేషన్ లో ఉంది వెక్టర్. ఓకేనా? ఎక్స్ వై జెడ్ తాలూకు కాంబినేషన్. ఇది ఇమేజిన్ చేశారు కదా, ఇది ఇమేజిన్ చేస్తూ ఉండండి. ఇది ఇమేజిన్ చేస్తూ ఉండండి. ఇది ఎక్స్. ఇప్పుడు ఏజెడ్ ఏంటంటే ఈ ప్లేన్ ఉంది కదా, ఈ ప్లేన్ మీద పర్పెండిక్యులర్లీ ఈ టాప్ పాయింట్ నుంచి పర్పెండిక్యులర్లీ ఒక లైన్ గీయు. ఆ లైన్ ఎక్కడైతే మీట్ అవుతుందో ఆ ప్లేన్, ఆ పాయింట్ నుంచి ఈ ఒరిజిన్ వరకు ఒక గీత గీసి అనుకో, అదే ఏఎక్స్ అవుద్ది. ఓకే, ఈ ప్లేన్ ఏంటి? ఈ ప్లేన్ ఇది అనుకో. ఆ ప్లేన్ నీకు నోట్బుక్ చూపించింది కదా, ఆ ప్లేన్ ఇది. ఓకే, ఆ వెక్టర్ ఇప్పుడు నేను 3D లో గీయలేను కాబట్టి ఇలాగే చేస్తున్నాను. సరే, ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ ప్లేన్ వరకు ఒక లైన్ గీయు పర్పెండిక్యులర్లీ. ఇది ఎక్కడైతే మీట్ అయిందా, ఓకే, ఈ ఆరిజిన్ నుంచి ఈ లెంత్ ఏజెడ్ అనమాట. ఈ లెంత్ ఏంటి? జెడ్ కాంపోనెంట్. ఏజెడ్. ఇది ఏ అయితే ఇది ఏజెడ్ అవుద్ది. ఏఎక్స్ తెలుసు కదా, ఏఎక్స్ ఎట్ అవుద్ది. సో ఇది వెక్టర్ ఏ కదా. ఇక్కడ నుంచి నువ్వు ఎక్స్ మీద కాంపోనెంట్ కి పర్పెండిక్యులర్లీ డ్రాప్ చేయి. ఇది ఇక్కడ అవుద్ది జెడ్ ఎక్స్. అప్పుడు ఇక్కడ వస్తుంది. ఎక్కడ ఏ తీసి ఫస్ట్ నువ్వు. ఇప్పుడు వై మీద ఎలాగవుద్ది? ఇక్కడ నుంచి నువ్వు వై యాక్సిస్ మీద పర్పెండిక్యులర్ కి ఇక్కడ వస్తుంది. ఇక్కడ అండ్ ఇక్కడ. సరేనా? అది కాంపోనెంట్స్ అనమాట. కాంపోనెంట్స్ అంటే ఆరిజిన్ నుంచి ఎక్కడ నువ్వు పర్పెండిక్యులర్ గీసే కదా అక్కడ వరకు లెంత్ అనమాట. రెజల్యూషన్ వెక్టర్స్ మీకు గుర్తుందా? రెజల్యూషన్ వెక్టర్స్ క్లాస్ 8 చెప్పాను మీకు. ఇది ఎక్స్ యాక్సిస్,
ఇది y యాక్సిస్, ఏ బార్ ఇది. ఈ ఏ బార్ అనేది x యాక్సిస్ తో θ యాంగిల్ చేస్తుంది అనుకో, θ యాంగిల్. అప్పుడు ax ఏమవుద్ది, ax అనేది a cos θ అవుద్ది అండ్ ay అనేది a sin θ అవుద్ది. ఎలాగా చెప్పాను కదా, ఇక్కడ నుంచి ఒక ట్రయాంగిల్ గీసావు, ఇక్కడ నుంచి ఒక ట్రయాంగిల్ గీసావు, ఇదేటైంది, ఇది ax అయింది. అదే ఈ ట్రయాంగిల్ నువ్వు బయటికి తీ, ఈ ట్రయాంగిల్ నువ్వు బయటికి తీసావు. ఈ లెంత్ ఎంత, ఈ లెంత్, ఈ పై లెంత్ a, ఈ బేస్ లెంత్ ఎంత ax, ఈ y లెంత్ ఎంత, y లెంత్ ఇక్కడ నుంచి నువ్వు ఒక పర్పెండిక్యులర్ గీయు, ఈ y లెంత్ ఎంత ay కదా, ఈ లెంత్ ఎంతో ఈ లెంత్ కూడా అంతే. సో ఈ లెంత్ ట్రయాంగిల్ తాలూకు లెంత్ ay అయింది. ఓకే, ఇది θ. ఇక్కడ నుంచి నువ్వు cos θ రాయి, cos θ. ట్రిగ్నోమెట్రీ చదవండి, చాలా ఇంపార్టెంట్, బాగా రావాలి ట్రిగ్నోమెట్రీ, ప్రతి చాప్టర్ లో ఉంటుంది. cos θ ఏంటి, బేస్ బై హైపోటెనస్ అంటే ax బై a. సో ax ఈక్వల్స్ టు a cos θ. సిమిలర్లీ sin θ రాయి, sin θ రాయు, పర్పెండిక్యులర్ బై హైపోటెనస్ అంటే ay బై a అంటే ay ఈక్వల్స్ టు a sin θ, ay ఈక్వల్స్ టు a sin θ. సో ఇప్పుడు ఏ బార్ ఏడైంది, ఏ బార్ అంటే ax ప్లస్ ay, ఇది తెలుసు మీకు, x y. ఇప్పుడు ఇదేంటి, ax i క్యాప్ ప్లస్ ay j క్యాప్, ఇప్పుడు తెలుసుకున్నాం. ax ఏంటి, a cos θ i క్యాప్ ప్లస్ a sin θ j క్యాప్. అర్థం, రెజల్యూషన్ వెక్టర్స్ చదివాం, జస్ట్ రివిజన్ మాత్రమే. ఎక్స్ కాంపోనెంట్ ఏ కాస్ θ, వై కాంపోనెంట్ ఏ సైన్ θ. ఇప్పుడు చాలా మంది గుర్తుపెట్టి తీసుకుంటారు ఏంటంటే ఎక్స్ కాంపోనెంట్ కాస్ θ అండ్ వై కాంపోనెంట్ సైన్ θ అని. అలా కాదు, నువ్వు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే థీటా ఉంది కదా, థీటా ఆపోజిట్ వై కాంపోనెంట్ ఉంది కాబట్టి అప్పుడు సైన్ θ అవుద్ది. థీటా అడ్జసెంట్ లో ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ కాంపోనెంట్ కాస్ θ అవుద్ది. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ నీకు థీటా మార్చేసారు, థీటా ఇది ఇవ్వకుండా, థీటా సపోజ్ నీకు ఇది ఎక్స్, ఇది వై, ఇది ఏ, థీటా ఇది ఇవ్వకుండా నీకు థీటా ఇది ఇచ్చేసాడు అనుకో, సపోజ్ థీటా ఇది ఇవ్వకుండా థీటా ఇది ఇచ్చాడు అనుకో, అప్పుడు ట్రయాంగిల్ ఏంటి అవుద్ది, ఇది ట్రయాంగిల్ అవుద్ది. ఓకే, అప్పుడు ట్రయాంగిల్ నువ్వు బయట ఇది తీయాలి, ఇది ఏ, ఇది ఏ, ఇది ఏఎక్స్, ఇది ఏవై, ఈ లెంత్ ఏవై. ఓకే, అండ్ ఈ లెంత్ ఎంత, ఈ లెంత్ ఎంతో ఈ లెంత్ కూడా అంతే. ఇది ఏఎక్స్, ఇది థీటా. ఇక్కడ నుంచి నువ్వు కాస్ థీటా రాసావు అనుకో, కాస్ థీటా. ఈ థీటా కోసం బేస్ ఎంత, బేస్ ఏంటి, ఇది ఏవై బై ఏ. ఇక్కడ నుంచి నీకు ఏవై ఈక్వల్స్ టు ఏ కాస్ థీటా వచ్చింది అండ్ ఏఎక్స్ ఈక్వల్స్ టు ఏ సైన్ థీటా వచ్చింది. సరేనా, అంటే ఇక్కడ ఎక్స్ వచ్చినప్పుడు కాస్ ఏ రావాలని రూల్ ఏం లేదు, మీకు సైన్ థీటా వచ్చింది. వై వచ్చినప్పుడు సైన్ ఏ రావాలని రూల్ ఏం లేదు, కాస్ వచ్చింది. సో ఇప్పుడు థీటా చూడాలి, ఎక్స్ వై చూడకుండా థీటా చూడాలి. థీటా ఆపోజిట్ లో ఏదైతే కాంపోనెంట్ ఉంటుందో దాన్ని సైన్ థీటా అంటారు. థీటా అడ్జసెంట్ లో అంటే థీటా పక్కన ఏదైతే కాంపోనెంట్ ఉందో ఎక్స్ కాంపోనెంట్ ఇక్కడ కాబట్టి ఇప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు కాస్ థీటా. థీటా అడ్జసెంట్ లో వై ఉంది కాబట్టి వై కాంపోనెంట్ సైన్ థీటా. అలా గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు మీరు ఏంటి నేర్చుకున్నారు, సపోజ్ మీకు మ్యాగ్నిట్యూడ్ ఇచ్చాడు, ఏ తాలూకు మ్యాగ్నిట్యూడ్ ఇచ్చాడు అంటే నువ్వు ఏఎక్స్ కనుక్కోగలవు, ఏవై కనుక్కోగలవు, సింపుల్ కనుక్కోగలవు కదా. ఏఎక్స్ ఏంటి, ఏ కాస్ థీటా, ఏవై ఏ సైన్ థీటా. అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టర్ ఇచ్చేస్తే దాని కాంపోనెంట్స్ కనుక్కోగలవు. కానీ ఇప్పుడు నీకు కాంపోనెంట్ ఇచ్చాడు అనుకో, ఇప్పుడు నువ్వు మ్యాగ్నిట్యూడ్ కనుక్కోగలవా? కనుక్కోగలవు. సింపుల్, చాలా సింపుల్. గడిగడికి చేస్తున్నాను, ఎక్స్ వై ఇది ఏ. ఓకే, అలా మీరు గీస్తూ మీకు అలవాటు అయిపోవాలి. ఇది ఏఎక్స్, ఇది ఏవై. ఓకే, ఈ ట్రయాంగిల్ బయటికి తీయు. మళ్ళీ ఇది ఏ, కిందది ఏఎక్స్, ఈ కాంపోనెంట్ ఇది ఒకటే ఏవై.
పైథాగరస్ థీరం తెలుసు కదా, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్స్ టు పర్పెండిక్యులర్ స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్. అంటే ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్. అంటే ఏ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్. అంటే ఏ తాలూకా మ్యాగ్నిట్యూడ్ అనేది రూట్ ఓవర్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్. చాలా ఇంపార్టెంట్. ఓకే, ఒకవేళ మీకు జెడ్ గురించి కూడా తెలిసి ఉంటే ఏ జెడ్ స్క్వేర్ అయిపోద్ది అనమాట. అర్థమైందా? వెక్టర్ అనేది జెడ్ యాక్సిస్ మీద ఉంటే ఏ జెడ్ స్క్వేర్. అప్పుడు చాలా ఇంపార్టెంట్ ఇది. సపోజ్ మీకు ఒక వెక్టర్ ఏ బార్ ఇచ్చాడు, 3i గడిగడికి 3i 4j రాస్తున్నాను. ఇప్పుడు దీని మ్యాగ్నిట్యూడ్ కనుక్కోమంటే ఎలా కనుక్కుంటావు? ఏ ఈక్వల్స్ రూట్ ఓవర్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. సింపుల్. ఈక్వల్స్ టు 5. 5 ఎలా వచ్చింది? రూట్ ఓవర్ 9 ఇది 16 రూట్ 25 ఇది 5 అనమాట. అది చాలా ఫేమస్ ట్రయాంగిల్. యాక్చువల్లీ 3, 4, 5 ఫేమస్ ట్రయాంగిల్. ఏంటంటే ఎక్స్ కాంపోనెంట్ 3, వై కాంపోనెంట్ 4, అప్పుడు హైపోటెన్యూస్ 5 అవుద్ది. గుర్తుపెట్టించుకో. ఈ ట్రయాంగిల్ చాలా ఇంపార్టెంట్. అది కనిపిస్తుందా మీకు? ఏమో మరి, వీడియో చూడాలి. ఇది 3, ఇది 4, ఇది 3 అయితే ఇది 4 అయితే ఇది 5 అవుద్ది. గుర్తుపెట్టించుకో. 3, 4, 5 ట్రయాంగిల్ గుర్తుపెట్టించుకో. 3 తాలూకా ఆపోజిట్ లో యాంగిల్ 37 డిగ్రీ అండ్ 4 తాలూకా ఆపోజిట్ లో యాంగిల్ 53 డిగ్రీ. ఓకే, ఇది 90 డిగ్రీ అండ్ 37, 53 కలిపితే 90 వస్తుంది. ఈ ట్రయాంగిల్ గుర్తుపెట్టించుకో. చాలా ఇంపార్టెంట్. చాలా సమ్స్ లో అవసరం పడుతుంది. 3 కి ఆపోజిట్ 37, 4 కి ఆపోజిట్ 53. పెద్ద యాంగిల్ ఇది. పెద్ద సైడ్ తలకు ఆపోజిట్ యాంగిల్ పెద్ద యాంగిల్, చిన్న సైడ్ తలకు ఆపోజిట్ యాంగిల్ చిన్న యాంగిల్. ఈ ట్రయాంగిల్ గుర్తుపెట్టుకో. సమ్ కూడా చేయిస్తున్నా. మ్యాగ్నిట్యూడ్ ఇస్తే కాంపోనెంట్స్ కనుక్కోవడం నేర్చుకున్నారు. కాంపోనెంట్ ఇస్తే మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవడం నేర్చుకున్నారు. ఇప్పుడు ఈ థీటా యాంగిల్ కనుక్కోవడం నేర్చుకుందాం. ఈ థీటా యాంగిల్ అంటే ఏ అనేది ఎక్స్ యాక్సిస్ తో ఎంత యాంగిల్ చేస్తుంది ఇది కనుక్కోవడం నేర్చుకుందాం. ఇప్పుడు పదం ఇది ఎంత యాంగిల్ చేస్తుంది? అరే ట్రయాంగిల్ చేర్చాను. ఇది థీటా, ఇది ఏ, ఇది ఏ బై, ఇది ఏజెడ్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఎప్పుడైనా ఈ యాంగిల్ కనుక్కోమంటే మీరు కనిపెట్టాల్సింది tan థీటా. ఏంటి? tan థీటా. tan థీటా రాయి ఎక్కడ నుంచి? పర్పెండిక్యులర్ బై బేస్ ఏఎక్స్, ఏవై బై ఏఎక్స్, గుర్తుపెట్టుకో. చాలా ఇంపార్టెంట్. అంటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఈజీగా వచ్చేస్తుంది. tan థీటా అంటే ఏవై బై ఏఎక్స్. అప్పుడు థీటా ఏమవుతుందంటే tan ఇన్వర్స్ ఆఫ్ ఏవై బై ఏజెడ్ తలుపు మోడ్. అర్థంగా? మోడ్ పెట్టాలి. ఎందుకు పెట్టాలి చెప్తాను. మోడ్ పెట్టాలి. ఎందుకంటే చూడు, ఎగ్జాంపుల్ సపోజ్ ఏ బార్ ఈక్వల్స్ టు ఒక నార్మల్ క్వశ్చన్ ఒకసారి చేసేద్దాం, తర్వాత ఈ మోడ్ ఎందుకు పెట్టారో తెలుసుకుందాం. √3i ప్లస్ 1j ఇది ఇచ్చాడు. నీకు ఈ వెక్టర్ ఇచ్చాడు. ఇప్పుడు నీ క్వశ్చన్ ఏంటి అడుగుతుందంటే ఈ వెక్టర్ అనేది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ తో ఎంత యాంగిల్ చేస్తుంది కనుక్కో అంటున్నాడు. ఎలా కనుక్కుంటావు? ఏ బార్ ఇది ఇచ్చాడు, ఏఎక్స్ ఎంత ఇచ్చాడు? 3 ఇచ్చాడు. ఏవై ఎంత ఇచ్చాడు? 1 ఇచ్చాడు. ఓకే, ఈ థీటా అనుకో. ఎక్స్ యాక్సిస్ తో థీటా యాంగిల్ చేస్తుంది. tan థీటా రాయు. ఏవై బై ఏజెడ్ అంటే దీన్ని ఇక్కడ తీసుకొస్తావు కదా. అంటే ట్రయాంగిల్, ఇది ట్రయాంగిల్ అవుతుంది. ఇది 1 పర్పెండిక్యులర్ 1 బై బేస్ √3. సో థీటా ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 1 బై √3. దీని అర్థం ఏంటి? tan థీటాలో 8 ప్లేస్ చేస్తే 1 బై √3 వస్తుంది. థీటాలో 30 డిగ్రీ ప్లేస్ చేస్తే 1 బై √3 వస్తుంది కదా. దాని అర్థం ఇది. సో యాంగిల్ ఇలా కనుక్కుంటావు. సపోజ్ నీకు ఇంకొక ఎగ్జాంపుల్ సపోజ్ ఏ బార్ ఈక్వల్స్ టు 3i ప్లస్ 4j. సపోజ్ ఏ బార్ ఈక్వల్స్ టు 3i ప్లస్ 4j. అప్పుడు ఇప్పుడు యాంగిల్ కనుక్కో. పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ తో యాంగిల్ ఎంత చేస్తుంది కనుక్కో. అప్పుడు tan థీటా ఏవై బై ఏఎక్స్ 4/3 థీటా ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 4/3. క్యాల్కులేటర్ తీస్తావా? ఎలా ఉండదు ఎగ్జామ్ లో? ఎలా చేస్తావు?
ఇది ఈ ట్రయాంగిల్, అందుకే ఈ ట్రయాంగిల్ గుర్తుపెట్టుకోమన్నా. మీకు జేఈ మెయిన్స్ కి ఇది ఫేవరెట్ ట్రయాంగిల్, జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్ కి ఫేవరెట్ ట్రయాంగిల్. ఓకే, tan θ 4/3 అయితే, tan θ 4/3 అయితే ఇదేంటిది పర్పెండిక్యులర్, ఇది బేస్ అంటే పర్పెండిక్యులర్ 4 బేస్ 3 అంటే యాంగిల్ ఏమవుతుంది 53. θ ఎంత 53 డిగ్రీ. సరేనా? సపోజ్ tan θ ఈక్వల్స్ టు 3/4 అయింది అనుకో, అప్పుడు ఇది పర్పెండిక్యులర్, ఇది బేస్ అంటే 3/4 అంటే ఇది పర్పెండిక్యులర్ అంటే యాంగిల్ అంటే 37 డిగ్రీ అవుతుంది. అంటే యాంగిల్ ఇక్కడ 37 డిగ్రీ అవుతుంది. సరేనా? చాలా ఇంపార్టెంట్ ట్రయాంగిల్ ఇది. ఇప్పుడు ఒక క్వశ్చన్ చేయండి, చాలా మంచి క్వశ్చన్, క్వశ్చన్ a bar equals to -√3 i cap minus j cap ఇచ్చేసాడు. ఫైండ్ యాంగిల్ మేడ్ బై a bar with positive x-axis. చెయ్యి. ఇప్పుడు ఇది ఎలా రాస్తావు? tan θ రాస్తావు. tan θ ఏంటి? ay/ax. θ ఏంటి? tan ఇన్వర్స్ ఆఫ్ అదే మోడ్ పెట్టాలి ay/ax అని రాసి నువ్వేం చేస్తావు? అప్పుడు ay ఏంటి? -1 -√3 మోడ్ ఉంది కాబట్టి మోడ్ ఉంది కాబట్టి మైనస్లు పోతాయి. అప్పుడు θ ఈక్వల్స్ టు 30 డిగ్రీ అని చెప్తావు. అంతేనా? ఇదేనా ఆన్సర్? తప్పవుద్ది. ఎందుకంటే నువ్వు ఒకసారి వెక్టర్ దిగి, ఈ వెక్టర్ ఒకసారి గీయి నువ్వు. ఇది y, ఇది x, ఇది -x, ఇది -y, ఇది పాజిటివ్ x యాక్సిస్, పాజిటివ్ y యాక్సిస్. ఇప్పుడు వెక్టర్ గీయు. ax ఎంత? -√3. -√3 అంటే ax ఇది అంటే ax -√3 కాదు, ax √3 కానీ ఇది మైనస్ i క్యాప్ లో ఉంది అంటే అది x డైరెక్షన్ ఉంది అంటే ఇది √3. లెంత్ √3, లెంత్ -√3 కాదు, డైరెక్షన్ -i క్యాప్. y ఏంటి? y -1 ఉంది అంటే 1 మ్యాగ్నిట్యూడ్ j క్యాప్ అనేది దాని డైరెక్షన్ అంటే ఇది 1. ఇప్పుడు వెక్టర్ ఏంటంటే ఇది. ఓకే, అంటే ఇప్పుడు వెక్టర్ అనేది థర్డ్ క్వాడ్రంట్ లో ఉంది. ఇప్పుడు నువ్వు ఏదైతే యాంగిల్ కనిపెట్టావు కదా, ఆ యాంగిల్ ఇది థీటా ఇది. సరేనా? థీటా ఇది థీటా, ఇది √3, ఇది 1. ఇక్కడ నుంచి నువ్వు tan θ ఈక్వల్స్ టు 1/√3, θ ఈక్వల్స్ టు 30 డిగ్రీ, ఇది 30 డిగ్రీ. కానీ నీకు ఏంటి అడిగాను? పాజిటివ్ x యాక్సిస్ నుంచి అడిగాను అంటే నువ్వు పాజిటివ్ x యాక్సిస్ నుంచి యాంగిల్ చెప్పాలి. అంటే ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ ఫైనల్ ఆన్సర్ ఏంటవుద్ది? 180 డిగ్రీ. ఈ 180 డిగ్రీ ప్లస్ θ ప్లస్ 30 డిగ్రీ, 180 డిగ్రీ ప్లస్ 30 డిగ్రీ అవుతుంది. సరేనా? ఇది ఫైనల్ ఆన్సర్. ఇక్కడ మోడ్ ఎందుకు పెట్టానంటే ఇది మనం ట్రయాంగిల్ గీస్తున్నాం కదా, ట్రయాంగిల్ గీస్తుంటే ట్రయాంగిల్ తాలూకు లెంత్ ఎప్పుడైనా -1 అవుద్దా? అంటే -1 అవుద్ది ఎప్పుడైనా? అవ్వదు కదా. ట్రయాంగిల్ తాలూకు లెంత్ -1 అవ్వదు. ట్రయాంగిల్ తాలూకు లెంత్ కి పాజిటివ్ తీసుకో, ట్రయాంగిల్ తాలూకు లెన్స్ నువ్వు పాజిటివ్ తీసుకో అండ్ వెక్టర్ అనేది ఏ క్వాడ్రంట్ లో ఉందో కనిపెట్టి దాన్ని బట్టి నువ్వు యాడ్ చేయాలో సబ్ట్రాక్ట్ చేయాలో తెలుసుకుంటావు. ఇప్పుడు కొంతమంది డౌట్ వస్తుంది ఏంటంటే మనం యాంగిల్ బిట్వీన్ వెక్టర్స్ చదువుతాం. యాంగిల్ బిట్వీన్ వెక్టర్స్ ఏంటి చెప్తారు? సపోజ్ ఇది x, ఇది a బార్. ఓకే, వీటి మధ్యలో ఉన్న యాంగిల్ చెప్పమంటే ఫస్ట్ టేల్ టు టేల్ జాయిన్ చేస్తాం, తర్వాత ఈ ఇద్దరిలో ఉన్న చిన్న యాంగిల్ చెప్తాం. ఈ యాంగిల్ చెప్పకుండా ఈ యాంగిల్ అనేది యాంగిల్ అని చెప్తాం. కానీ ఇక్కడ మనం ఏం చేస్తాం? ఇది యాంగిల్ అని చెప్తాం. సరేనా? ఇప్పుడు డౌట్ అదే ఉంటుంది చాలా మందికి, ఈ యాంగిల్ అవ్వాలి కదా 210 అవ్వకుండా 360 డిగ్రీ -210 అవ్వాలి కదా, అంటే 150 డిగ్రీ అవ్వాలి కదా అని చాలా మంది డౌట్ ఉంటుంది. యాక్చువల్ ఏంటంటే చిన్న యాంగిల్ చూడాలి, పెద్ద యాంగిల్ చూడాలి అని నువ్వు ఎక్కడ చూస్తావు అంటే వెక్టర్స్ లో చూస్తావు. ఇది x యాక్సిస్, పాజిటివ్ x యాక్సిస్. x యాక్సిస్ అనేది ఒక వెక్టర్ కాదు, x యాక్సిస్ అనేది ఒక యాక్సిస్. యాక్సిస్ వేరే, వెక్టర్ వేరే. సో వెక్టర్స్ వచ్చినప్పుడు ఈ రెండిట్లోనే చిన్న యాంగిల్ చెప్పాలి. అప్పుడు 150 డిగ్రీ అనేది రైట్ యాంగిల్ కరెక్ట్ అవుద్ది, కానీ 210 రాంగ్ అయిపోద్ది. ఇప్పుడు
యాక్సిస్ వచ్చినప్పుడు నువ్వు వెయిట్ చెప్పాలంటే పాజిటివ్ యాంగిల్ నెగిటివ్ యాంగిల్ చెప్పాలి. పాజిటివ్ యాంగిల్ నెగిటివ్ యాంగిల్. పాజిటివ్ ఏంటి? నువ్వు ఎక్స్ నుంచి ఏ వైపు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ట్రావెల్ చేసావు అనుకో. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తే యాంగిల్ అనేది పాజిటివ్ అవుతుంది. కానీ ఎక్స్ నుంచి ఏ వైపు క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ట్రావెల్ చేసావు అనుకో, క్లాక్ వైజ్ డైరెక్షన్ లో, అప్పుడు యాంగిల్ నెగిటివ్ తీసుకోండి. సరేనా? సో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉన్న యాంగిల్ ప్లస్ 120 డిగ్రీ, ఇది మైనస్ 150 డిగ్రీ. ఈ యాంగిల్ ఎంత? మైనస్ 150 డిగ్రీ. 150 డిగ్రీ కాదు, మైనస్ 150 డిగ్రీ. నీకు ఈ రెండు ఆప్షన్స్ అయితే నువ్వు యాంగిల్ చెప్పమంటే నువ్వు మైనస్ 150 డిగ్రీ అని చెప్పొచ్చు, ప్లస్ 210 డిగ్రీ అని చెప్పొచ్చు. ఏదైనా రైటే, ఆప్షన్స్ బట్టి వెళ్ళాలి. సరేనా? సపోజ్ నీకు 210 డిగ్రీ కనిపించట్లేదు కానీ మైనస్ 150 డిగ్రీ ఉంది, మైనస్ 150 డిగ్రీ టిక్ చేయాలి. ఈ రెండు ఆప్షన్స్ ఇస్తారు అనుకో, ఆ రెండు రైట్ అవుతాయి. ఓకేనా? సో ఇక్కడ ఫైనల్ ఆన్సర్ ఏమవుద్ది? ప్లస్ 220 డిగ్రీ అని అవుద్ది, లేదా మైనస్ 150 డిగ్రీ అని అవుద్ది. ప్లస్ 210 డిగ్రీ అండ్ మైనస్ 150 డిగ్రీ ఒకటే. సరేనా? ఇప్పుడు యాంగిల్ కనిపెట్టడం నేర్చేసుకున్నారు. ఒక మంచి క్వశ్చన్ చేద్దాం. సపోజ్ క్వశ్చన్ ఏంటంటే, ఫైండ్ అ వెక్టర్ whose magnitude is equal to a bar √3 a cap plus j cap and it is in the ఓకే. ఈ క్వశ్చన్స్, ఫైండ్ అ వెక్టర్ హూజ్ మ్యాగ్నిట్యూడ్ ఈస్ ఈక్వల్ టు ఈ వెక్టర్. అంటే ఆ వెక్టర్ తాలూకు మ్యాగ్నిట్యూడ్ ఏ తాలూకు మ్యాగ్నిట్యూడ్ కి ఈక్వల్ అంటే మ్యాగ్నిట్యూడ్ వస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ బి బార్, అంటే డైరెక్షన్ కూడా వస్తుంది. ఏ బార్ తాలూకు మ్యాగ్నిట్యూడ్ వస్తుంది, అదే ఈ వెక్టర్ తాలూకు మ్యాగ్నిట్యూడ్ వస్తుంది, అండ్ ఆ వెక్టర్ తాలూకు డైరెక్షన్ కూడా వచ్చేసింది. సో వెక్టర్ వస్తున్నట్టే కదా. ఆ వెక్టర్ సపోజ్ ఆ వెక్టర్ అండ్ ఏ వెక్టర్ అయితే కనుక్కోమన్నాడు, ఆ వెక్టర్ సి బార్ అనుకో. ఆ సి బార్ తాలూకు మ్యాగ్నిట్యూడ్ దేనికి ఈక్వల్? సి బార్ తాలూకు మ్యాగ్నిట్యూడ్ అనేది ఏ బార్ తాలూకు మ్యాగ్నిట్యూడ్ కి ఈక్వల్. ఇప్పుడు ఏ బార్ తాలూకు మ్యాగ్నిట్యూడ్ ఎలా చేస్తావు? ax స్క్వేర్ ప్లస్ ay స్క్వేర్ కదా. అంటే √3 హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్, ఇదంతా 3 ప్లస్ 1 √4 ఈక్వల్స్ 2. అంటే సి తాలూకు మ్యాగ్నిట్యూడ్ 2 వస్తుంది. ఇప్పుడు డైరెక్షన్, ఇప్పుడు వాడు ఏమన్నాడంటే సి అనేది బి తాలూకు డైరెక్షన్ లో ఉంది. అంటే బి ఏ డైరెక్షన్ లో అయితే ఉందో సి కూడా ఆ డైరెక్షన్ లో ఉంది. అంటే సి డైరెక్షన్ అండ్ బి డైరెక్షన్ సేమ్. డైరెక్షన్ అంటే ఏంటి? యూనిట్ వెక్టర్. డైరెక్షన్ అంటే యూనిట్ వెక్టర్. సి తాలూకు యూనిట్ వెక్టర్ అనేది బి తాలూకు యూనిట్ వెక్టర్ ఈక్వల్. ఇప్పుడు యూనిట్ వెక్టర్ ఎలా చేస్తావు? ఫార్ములా చెప్పాను లాస్ట్ క్లాస్ లో. ఆ వెక్టర్ అండ్ దాన్ని మ్యాగ్నిట్యూడ్ తో డివైడ్ చేసుకోనుకో. వెక్టర్ ని దాని మ్యాగ్నిట్యూడ్ తో డివైడ్ చేసుకోనుకో, బి వచ్చేస్తుంది, అదే బి క్యాప్ వచ్చేస్తుంది. ఇప్పుడు వెక్టర్ ఏంటి? ఐ క్యాప్ ప్లస్ జే క్యాప్. దాని మ్యాగ్నిట్యూడ్ ఎంత? √ax స్క్వేర్. ax ఏంటి? 1. ay ఎంత? 1 స్క్వేర్, అంటే ఇది √2. ఇప్పుడు ఈ √2 ని స్ప్లిట్ చేసి, అంటే ఐ క్యాప్ జే క్యాప్ బై √2 ని స్ప్లిట్ చేసి 1/√2 ఐ క్యాప్ ప్లస్ 1/√2 జే క్యాప్. ఇదే యూనిట్ వెక్టర్. ఇదే సి క్యాప్ తాలూకు డైరెక్షన్ అన్నమాట. డైరెక్షన్ అది. సో సి బార్ ఏమవుద్ది? సి బార్ తాలూకు మ్యాగ్నిట్యూడ్ అండ్ దాని డైరెక్షన్. సి బార్ తాలూకు మ్యాగ్నిట్యూడ్ ఎంత? 2. దాని డైరెక్షన్ ఎంత? 1/√2 ఐ క్యాప్ ప్లస్ 1/√2 జే క్యాప్. ఓకే, ఈ 2 ని లోపల పంపించు. అరే ఇంత చిన్న కూడా నేను చేస్తున్నాను. ఈ 2√2 క్యాన్సిల్ అయిపోయి √2 ఐ క్యాప్ ప్లస్ √2 జే క్యాప్. √2 ఎలాగ వచ్చింది అంటారు. అరే 2 ని నువ్వు √2 కింద రాసుకోగలవు కదా.
2లను రూట్ కింద రాసుకోగలరు. రూట్ క్యాన్సిల్ అయిపోయి పైన ఒక రూట్ మాత్రం మిగిలింది. సరేనా? అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ క్వశ్చన్ లో డైరెక్షన్ ఆఫ్ బీ క్యాప్ అని ఇవ్వకుండా ఈ వెక్టర్ అండ్ బీ క్యాప్ అనేది ప్యారలల్ అని కూడా ఇవ్వచ్చు. క్వశ్చన్ ఏంటి ఇచ్చాడు, ఈ వెక్టర్ అండ్ బీ బార్ అనేది ఒకే డైరెక్షన్ లో ఉందని ఇచ్చాడు. కానీ క్వశ్చన్ ఇలా కూడా ఇవ్వచ్చు, ఏంటంటే ఈ వెక్టర్ అండ్ బీ బార్ అనేది ప్యారలల్ ఉన్నాయి. ప్యారలల్ ఉన్నాయంటే డైరెక్షన్ సేమ్ అని అర్థం కదా. బీ బార్ ఇది, సి బార్ ఇది, ఈ రెండు ప్యారలల్ ఉన్నాయి. ఇది కూడా అటువైపు, బి కూడా అటువైపు ఉంది, సి కూడా అటువైపు ఉంది. అంటే రెండు సేమ్ డైరెక్షన్ ఉన్నాయి. కోయిన్సైడ్ అయినా ప్యారలల్ అయినా ఒకటే. సరేనా? ప్యారలల్ అని కూడా ఇవ్వచ్చు. అప్పుడు కూడా ప్యారలల్ అయినప్పుడు కూడా కండిషన్ ఏంటి, ఇదే సి క్యాప్ ఈక్వల్ టు బి క్యాప్. మంచి క్వశ్చన్ ఇది. సో ఈ రోజుకి అంతే. వెక్టర్స్ చాలా బాగా అర్థమైంది అనుకుంటాను. ఐ క్యాప్, జే క్యాప్, తలనొప్పి అంతా ఎగిరిపోయింది అనుకుంటా. సమ్స్ అన్ని బాగా అర్థమైంది, కాన్సెప్ట్స్ అన్ని బాగా అర్థమైంది. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ అడగండి, రిప్లై ఇస్తాం. మ్యాక్సిమం రిప్లై చేయడానికి ట్రై చేస్తాం. అండ్ ఇంకేదైనా డౌట్స్ ఉంటే అడగండి. అదే ఇంకేట్లేదు. అండ్ నెక్స్ట్ లెక్చర్ లో వెక్టర్ అడిషన్ చెప్తాను. వెక్టర్ అడిషన్ అండ్ తర్వాత స్కేలర్ ప్రొడక్ట్, డాట్ ప్రొడక్ట్ ఇవన్నీ ఉన్నాయి. సో చదవండి, బాగా రివిజన్ చేస్తూ ఉండండి, సమ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సమ్సే ఇంపార్టెంట్. వెక్టర్ సమ్స్ మీకు దొరకవు యాక్చువల్లీ. అంటే వెక్టర్స్ ఉంటాయి, మీకు ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ తర్వాత నుంచి యాక్చువల్లీ సమ్స్ రావడం స్టార్ట్ అవుతాయి. వెక్టర్ అడిషన్ నేర్చుతారు అనుకో, స్కేలర్ ప్రొడక్ట్, డాట్ ప్రొడక్ట్ నేర్చిన తర్వాత నువ్వు నీ ఏదైనా బుక్, నీ మెటీరియల్, కోచింగ్ మెటీరియల్ ఏదైనా బుక్ ఉంటే ఆ బుక్ ఓపెన్ చేసి సమ్స్ చేయగలరు. ఇప్పుడు ఎక్కువ సమ్స్ చేయలేవు. సో అంతే, ఈ రోజుకి బాయ్, టాటా, సీ యూ.